మనకు దుఃఖము కలగజేసిన వారిని క్షమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఎవరైతే మనకు దుఃఖాన్ని కలగజేస్తారో వారిని మనం క్షమించాలి. ఒకటేమో పరలోకంలో దేవుని కుమారులుగా మనం ఉండాలంటే ఇక్కడ మనం క్షమించాలని చూసాము. రెండోదేమో మనకు హాని చేసిన వారిని మనం క్షమించాలని చూసాము. మూడోది ఇంకా ఇక్కడ గమనించండి, మనకు దుఃఖాన్ని కలగజేసిన వారిని మనం క్షమించాలి. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించి, నీ జీవితంలో ఎవరైతే నీకు దుఃఖాన్ని కలగజేశారో వారిని క్షమించాలి. ఎవరైతే నీకు బాధను కలగజేశారో వారిని క్షమించాలి. ఎవరైతే నిన్ను ఏడిపించారో వారిని క్షమించాలి. ఎవరి వల్ల నువ్వు బాధపడతా ఏడుస్తూ ఉన్నావో, దుఃఖపడతా ఉన్నావో, చాలా బాధపడుతున్నావో, నువ్వు కుమిలిపోవడానికి, నువ్వు బాగా బాధపడడానికి, నువ్వు ఏడవడానికి రాత్రి మొగుళ్ళు ఎవరైతే కారకులో, ఎవరైతే దానికి కారకులై ఉన్నారో, ఎవరు నిన్ను అంత ఏడిపించారో వారిని నువ్వు క్షమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక.